నవ్వండ్రా నవ్వండి, మీ నవ్వులే నాకు కావాలి. ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడ్రా. మీ నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడను వేస్తాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవ్వడు. ఎందుకో చెప్తా. ఎందుకు సిగ్గు ఫీల్ అవ్వడంటే, తన దేవుడు ఎంతటి వాడో, ఎంతటి కార్యాలు చేయగలడో తను ఎరుగున్నాడు గనుక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు. అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే, నవ్వండ్రా నవ్వండి, మీ నవ్వులే నాకు కావాలి. ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడ్రా. మీ నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడను వేస్తాడు. నవ్వకపోతే మరి పువ్వులు ఏడ నుంచి వస్తాయి? దేవుడు దండ వేయాలిగా మెడలో. దండ వేయాలంటే పూలు కావాలగా. ఆ పూలే ఆ నవ్వులు. ఎగతాళిగా అపహాస్యం చేసి, హేళన చేసి, తృణీకరించి, నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి. ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయన. ఇది నీకు అర్థమైంది దేవుణ్ణి తెలుసుకుంటే. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు తెలుసుకో, ఇక నన్ను తెలుసుకో. అందుకే అంటున్నాడు, నేను చెరసాల పాలైన ఫీల్ అవ్వను. నలుగురు నన్ను కొట్టి తిట్టి రాళ్ళు కొట్టి నా వస్త్రాలు లాక్కుపోయి నన్ను దిగంబరిగా చేసినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నవాడు, శాశ్వతమైన ఘనతను, అక్షయమైన ఘనతను నాకు ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన్ని నేను ఎరుగుతున్నాను. నవ్వండి. మొన్న ఒక చిన్న పల్లవి వచ్చింది. ఎట్లుంటుందో రాస్తే ఏదో అట్లా అనుకున్నా. ఈ నవ్వుతున్న వాళ్ళని చూసి, నవ్వని నవ్వని నవ్వే వాడిని నవ్వని, నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని అపహాస్యము వారిని చెయ్యని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కను రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కను రాస్తున్నాడు. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని, చెయ్యని చెయ్యని అపహాస్యము వారిని చెయ్యని. యేసు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. ఎవరు లెక్కవాడికి? దేవునికి స్తోత్రం. బాగుందా? ఒరే చేద్దామా? మరి చేద్దామా? పల్లవే రాసింది, ఇంకా చరణాలు కాల. నాకేం ఉదారం ఆగదు, బయటపడ్డా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కటింగ్లు పోతాయిగా, చాలే మొన్న కొత్త పాఠాన్ని. దేవునికి మేము కలుగును గాక. చెప్పండి స్తోత్రం, చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు. ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు గారు. అన్ని అవమానాలు పడిన పౌలుకి ఈ 1900 సంవత్సరాలుగా దేవుడు ఘనత ఇస్తానే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధ పౌలు అని ఆయన గురించి ఎంత సన్మానించి మాట్లాడతారు. ఏమంటే స్టార్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు. సినిమా యాక్టర్లు ఎంత గొప్ప స్టార్లు అయినా వాళ్ళని గారు అని మాట్లాడతారా? గాడు అంటారా? అబద్ధాలు ఆడుకొని చెప్పండి. వాళ్ళకి గారు ఇస్తారా, గాడు ఇస్తారా? గాడేగా. సినిమా చెప్పుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు, అరే అప్పుడు కరెక్ట్గా వస్తాడు రా వాడు, ఎవడు రా వాడు, ఫలానోడు, ఆ గాడు. అంతేనా? గారు అంటారా, గాడు అంటారా?
ఇంకా తగలబెట్టిన వాళ్ళ స్టార్లు ఎందుకు? అది కూడా ఒక తరమే. కానీ దేవుడు తన పరిశుద్ధులకి ఇచ్చిన గౌరవం చూడు. నీతి కిరీటం దర్శించిన పరిశుద్ధ పౌలు. అబ్బా, ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య పెట్టక అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది. అది ఇక్కడ ఉంది, రేపు అక్కడ కూడా ఉంది. అక్కడ ఉంది. మరి మనం పోయి మనం ఆగుతాం అయింది. ఇక రేపు యేసయ్య రాకముందు పరదైసుకు పోతే గొడవ అక్కడ. పౌలు గారు ఎక్కడ అని చూడకుండా ఆగుతామా? నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటుంది. నవ్వనిచ్చి నవ్వేవాళ్ళం, నవ్వనిచ్చి ఎగతాళి చేసేవాళ్ళం చేయనిచ్చి ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతులన్నీ వంకర్లు పోతాయి, మన తల పైకెత్తబడిద్ది. నవ్వే మూతులన్నీ వంకర్లు పోతాయి, హేళన అపహాస్యం చేసే మొఖాలన్నీ చిన్నపోతాయి. అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడు ఎత్తుతాడులే, నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు, నేనున్నా నీకు అంటాడు ఆయన. ఎందుకు తలదించావు? నేనున్నా నీకు, తలెత్తో. నిన్నన్న తలలు దించాలి, నేను హేళన చేసిన తలలో దించాలి, తల వంచాలి, నేను నీకు తోడలే అంటాడు. కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం. ఏ అవమానం నీకు ఎదురైనా, నాకెదురైనా, ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి. అలా చేసే దేవుడు నా దేవుడని నువ్వు ఎరగాలి. ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు, నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు, వాళ్ళని గురించి నలుగురు అంటున్న మాటల్ని బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు, నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, సిగ్గు ఫీల్ అవ్వద్దు. నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు. భవిష్యత్తులో చాలా తొందరలో చూడబోతున్నావు. చేస్తాడు. ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను నల్లగొట్టాలి. ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను మెత్తన చేయాలి. ఆ అవమానాలు నీ పిల్లల్ని దీనుల్ని చేయాలి. ఆ హేళనలన్నీ నీ పిల్లల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి. రాని దేవుణ్ణి చేయని ఒక్కటే, ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే, నా దేవుణ్ణి నేను ఎరుగుతున్నాను చెప్పు. రెండో శృతి ఏం చెప్పొద్దు, నా ప్రభు నాకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు. ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు గొడ్రాలివి, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు వ్యాధిగ్రస్తుడు, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. కేసుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. అప్పుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. నేను ఆయన ఎరుగుదును. ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు. చేస్తాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా, పేతురు నడుస్తావా, నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలేడా ప్రభు? పరిగెత్తుకుంటూ వచ్చి పేతును బట్టి నిలబెట్టి చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కేకేశాడుగా. కాబట్టి నా మాట నమ్మి అడిగేసినోడిని నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోనివ్వను. అట్లా ఆయన మాట విని ఈరోజు నువ్వు అడిగేస్తున్నావు. ఆయన మాట విని మారు మనసు పొందావు, ఆయన మాట విని బాప్తిస్మం పొందావు, ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు. ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు. ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు? ఆయన మాట విని నువ్వు నీళ్ళలోకి దిగావని తెలీదు? ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావని తెలీదు? అందుకే చెప్తున్నా, నిన్ను ఆయన మునగనీయడు.
మునగనీడో. జనం అంటారు అయిపోయాడు మునిగిపోయాడు, మొత్తం అప్పుల్లో మునిగిపోయాడో, లేదా రోగాల్లో మునిగిపోయాడో, సమస్యల్లో మునిగిపోయాడో, కేసుల్లో మునిగిపోయాడో, అందులో మునిగిపోయాడు, ఇందులో మునిగిపోయాడు. సమస్యలు నా చుట్టుముట్టినప్పుడు నన్ను కూడా అంత మునిగిపోయాడు. ఏంద్ర మునిగేది నీ బొంద? ఏంద్ర మునిగేది? నా ప్రభు బలమైన హస్తము నాకు తోడుగా ఉంది. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను చెప్తున్నాను బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుతో నలుగుతున్నావు, నువ్వు దేవుణ్ణి ఎరిగుంటే సిగ్గును గెలవగలుగుతావు. ఒకవేళ నువ్వు అనవసరంగా నువ్వు దరిద్ర పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకొని పడ్డ బాధలైనా సరే ఇప్పుడు దావీదు ఉన్నాడు. సింపుల్, ఈజీగా మనకి అర్థమైద్ది. చక్కగా గొర్రెలు కాసేవాడిని సింహాసనం ఎక్కించాడు, రాజుని చేశాడు. రాజు అయిన తర్వాత డబ్బు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, గుర్తింపులు వచ్చినాయి, భజనలు వచ్చినాయి. చాలామంది ఇవన్నీ కావాలని కోరుకుంటారు, వస్తే అయిపోతారు. అందుకే దేవుడు ఇయ్యంది. నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, ఏం నాయన నీకి నాకి ఒకటే కూడా మోకాళ్ళేసిన కానీ నన్ను దీవించో, నన్ను ఆశీర్వదించో, నన్ను పైకి లేపో, నన్ను కింద పడేయో అని. దేవుడు నమ్మదగిన వాడు. చాలా ప్రార్థనలకు జవాబు ఈడు పిచ్చి మహారాజు. మన మంచికే ఇవి అడిగిన వాటికి జవాబులు ఇచ్చామంటే పోతాం, ఇచ్చాడంటే పోతాం. ఎంత కావాలో అంతే ఇస్తాడు. చాలామంది డబ్బు లేనప్పుడు దీనంగా ఉన్నారు, డబ్బు వచ్చినాక నాశనం అయ్యారండి. డబ్బు రాకముందు ప్రార్థనా పరులుగా ఉన్నారు, దేవుని సన్నిధిని గౌరవించారు, ఎప్పుడు దేవుని మహిమపరిచేవాళ్ళు. డబ్బు వచ్చిన తర్వాత మొత్తం అది మానుకున్నారు. చాలామంది దీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి చాలా విధేయత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుని చిత్తం నెరవేర్చారు. కానీ వాళ్ళకు ఘనత, గుర్తింపు, గౌరవం, సమృద్ధి వచ్చి బాధ అనేది తొలగిపోయిన తర్వాత వారు అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు. మరి మనల్ని దేవునికి దూరం చేసే సౌండ్ మనకు అవసరమా? సౌండ్ అంటే అర్థమైందా? సంపద. కాబట్టి ఏమడుగుతావు? అయ్యా ఒకడికి చేయి చాపే పరిస్థితి రానియొద్దు, అలాగని కాలు ఎగరేసే బిల్డప్ కూడా నాకొద్దు. స్తోత్రం. ఏంది? నీ ఎదుట నేను దీనంగా బ్రతకడానికి నీకు నాకు నా అనుబంధం తెగిపోకుండా ఆ బ్యాలెన్స్ నువ్వే చేయి. నాకు ఎంత చేయాలో నువ్వు చేయి. ఒకవేళ నాకు ఇచ్చిన అది 10 మందికి ఇచ్చేటువంటి ఆ ప్రేమ గల మనస్సు నాకి, ధనము నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించకుండా నలుగురికి దాన్ని సాయం చేసే మనస్సు నాకు అయ్యా. అవసరానికి మించిన ఐశ్వర్యం నాకొద్దు. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు ఎట్టున్నాడు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. కదిలితే ఇక తంత్రి వాయిద్యం తీసుకోవటం, పాటలు పాడటమే. ఎవరు? అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు రాజు అయిపోయాడు ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఇక ఆయన వాయించడం కాదు, చుట్టూ వాయించే వాళ్ళు తయారయ్యారు. ఆనాడు ఎండకెండి వానకు తడిసి గొర్రెలను ఇష్టం తోలుకుంటా అనుభవం అది. అప్పుడే ఎనీ టైం దేవుడే.
ఇప్పుడు రాజు అయ్యాడు, పక్కన చేరి ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇక ఇసు ఇసుని తోలే పర్లేదు, ఈయనకి ఇసు ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడుగేస్తే చాలు, ఆహా రాజు వెడలే రవి తేజములరా కానీ పాడతారే, అట్లా ఆయన బయలుదేరితే అడుగేస్తే చాలు, అబ్బా ఆహా ఓహో అని బ్రహ్మరథం పట్టేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, గణపరిచేవాళ్ళు, గుర్తించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు. మస్తు సరుకు చేరింది. కుటుంబ సభ్యులు కూడా బెండ్ అయిపోయారు. రాజు కదా, అసలు ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు. లెక్క ప్రకారం ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు కదా. ఊరు మొత్తం గొప్పోడు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర పెడితే ఏడు వాడంతే అదోలేడు, మీకు తెలియదు ఎప్పుడు అంటారు. దేవునికి స్తోత్రం. ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు, కానీ ఇంటి వాళ్ళు కూడా బెండ్ అయినది. రాజు రాజు అవునా, అన్నీ వచ్చినాయి. ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. ఆ లేనప్పుడు బాగానే ఉన్నాడు, వచ్చిన తర్వాత బత్షెబా వచ్చింది. అవన్నీ వచ్చిన తర్వాత ఊరియా హత్య జరిగింది. చూడు ఎంత డేంజరు. ఆశీర్వదించు అంటామే కాదండి, ఆశీర్వాదం తట్టుకునే శక్తి కూడా కావాలి, లేకపోతే అట్ట అవుతాం. కొనుక్కొచ్చుకున్నాడు సమస్యని, కొనుక్కొచ్చుకున్నాడా, కదిలించి కొనుక్కొచ్చుకున్నాడు. దేవుని శాపం బయలుదేరింది. నువ్వు ఇలా చేసావు కనుక నీకు ఇది అని ఆ సింహాసనం మీద నుంచి సొంత కొడుకే రివర్స్ అయ్యి తండ్రిని నెట్టేశాడు. రివర్స్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ. శత్రువులు అయిపోయారు కన్నవాళ్లే. సింహాసనం మీద నుండి తోసేశారు. తెలుసు దావీదుకి ఎందుకు జరిగిందో ఈ పరిస్థితి. తెలుసు దావీదుకి ఇది నా తప్పే, నా బుద్ధిహీనతే, నా మూర్ఖత్వమే, నా తొందరపాటు, నా తప్పుడు నిర్ణయం. ఓకే దేవా నువ్వు కరెక్టే అన్నాడు. దేవుని ఎరిగినోడు కదా, దేవుని ఎరిగినోడు తన తప్పును కూడా ఎరిగి ఉన్నాడు. తెలుసుకొని దేవుని నిందించలా. ఏమన్నాడు తెలుసా, దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, ఏ కల్మషం లేకుండా తీర్పు తీరుస్తావు, నీ తీర్పులన్నీ న్యాయములే ప్రభు. నాకు ఈ గతి పట్టాల్సిందే, ఆ సింహాసనం పోవాల్సిందే, నేను కొండల పాలు కావాల్సిందే, అడవుల పాలు కావాల్సిందే. ఏం చేశాడో తెలుసా దావీదుకి, ఒక్కసారి మళ్ళా మరణ భయాన్ని, అరణ్యపు అనుభవాన్ని, కొండల అనుభవాన్ని మళ్ళా చూపించాడు. అంతకుముందు సౌలు జరిగినప్పుడు కొండల్లో, గుహల్లో, అడవుల్లో తిరిగాడే. ఈసారి సౌలు కాదు, సొంత కొడుకే. అప్పుడేమో మామ, ఇప్పుడేమో కొడుకు. అర్థమైంది. రాజు ఇప్పుడు రాజు కాదు, కొడుకు అబ్షాలోం రాజు. దావీదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి. షిమి అనేవాడు ఎదురుపడ్డాడు. షిమి అనేవాడు, ఇప్పుడు మనం ఏడ జిక్కుతామా, 4 మాటలు వేద్దామని రెడీగా కాసుకునే దౌర్భాగ్యులు ఉంటారు. నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళలో కూడా ఉంటారు ఈ టైప్ వాళ్ళు. ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడు అనుకో, ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు. ఆహా ఏదో లేచింది వాడి మీద ధ్వజం, నేను కూడా ఒక రాయి వేయాలి అని. ఈ షిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ. గుంట నక్కల్లాగా పొంచి ఉంటారు. అందరు వేస్తున్నారుగా నాదొక రాయి అన్నట్టు. ఎట్లాంటి షిమిలు ఒకటి కాదు, 100 కాదు, 1000 వచ్చినా సరే దావీదుని ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. కానీ షిమిగాళ్ళు ఏం చేస్తారు? షిమిగాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు రాళ్ళు వేస్తారు, తర్వాత కాళ్ళు పట్టుకుంటారు. దావీదును శపింపమని యెహోవా సెలవిచ్చాడు. వానిని శపించనియండి, వాని తిట్టనియండి, దూషించనియండి, వాని ఆటంకపరచకండి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయనకి ఇష్టమైన, ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది. నా దేవుని కనికరం మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది.